డియర్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 ఏంటి ఈ పేరు కొత్తగా ఉందని అనుకుంటున్నారే? అవునండి, ఇది కొత్త పేరు. నాస్ 2024కు కొత్త పేరు పిఆర్ఎస్. పిఆర్ఎస్ మీన్స్ ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024. అంటే ఈ కొత్త పేరుతోనే డిసెంబర్ 4వ తారీఖున ఒక సర్వే జరగబోతుంది దేశమంతటా. దీనికి సంబంధించి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఒక 11 గైడ్ లైన్స్ విడుదల చేశారు. విడుదల చేశారు అనే దానికన్నా మనల్ని ఆదేశించారు. 11 గైడ్ లైన్స్ను తప్పనిసరిగా మనం ఫాలో కావాలి. ఈ 11 గైడ్ లైన్స్ను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు నేను సుమారుగా నాస్ పైన ఒక 6 వీడియోలను అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో నోట్స్ను కూడా తయారు చేయడం జరిగింది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దయచేసి మీరు వాటిలన్నింటినీ కూలంకుషంగా చూడండి. చూసిన తర్వాత నాస్ అనేది ఏంటి, అసలు నాస్ ఏ విధంగా రూపాంతరం చెందింది, నాస్కి పిఆర్ఎస్ 2024 అనే పేరు ఎందుకు వచ్చింది, అందులో ఉన్న అర్థాలు ఏంటి అనేటివన్నీ మీకు అవగతమవుతాయి. తద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకోగలరు. ఇక డైరెక్టర్ గారు ఇచ్చిన మార్గదర్శకాలలో మొట్టమొదటిది ఏంటంటే సిబిఎస్ఈ వారితో ఎంచుకోబడిన శాంపిల్ స్కూల్స్. అంటే సిబిఎస్ఈ వారితో కొన్ని శాంపిల్ స్కూల్స్ను సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆ శాంపిల్ స్కూల్స్లో మాత్రమే మనకు ఈ సర్వే జరగబోతుంది. ఈ సర్వే ఉదయము 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. 4వ తారీఖున డిసెంబరు 4వ తారీఖున ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఒకవేళ రాష్ట్రంలో, నేను చెప్పేది రాష్ట్రంలో ఆఫ్టర్నూన్ సెషన్స్ నడిపే స్కూల్స్ కొన్ని ఉంటాయి. అటువంటి స్కూల్స్ కూడా ఉదయం పనిచేయాలి. 10:30 గంటకు వారు ఈ యొక్క సర్వే నిర్వహించాలి, ఒకవేళ ఆ స్కూల్ శాంపిల్ స్కూల్ అయితే. ఇక ఓఎంఆర్ షీట్లో విద్యార్థులు సరైన రీతిలో బబ్లింగ్ చేస్తున్నారా లేదా అనేది ఎవరి బాధ్యత అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనమాట. మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరంటే డిఎడ్ ట్రైనీ స్టూడెంట్స్ కానీ బిఎడ్ ట్రైనీ స్టూడెంట్స్ను కానీ నియమింపబడతారు. వాళ్ళు ఈ పిల్లలు కరెక్ట్గా బబ్లింగ్ చేస్తున్నారా లేదా ఓఎంఆర్ షీట్స్లో అని చూడవలసిన బాధ్యత ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కి మాత్రమే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ రోజున 4వ తారీఖున అంటే డిసెంబర్ 4వ తారీఖున ఏ పాఠశాలకు ఎటువంటి లోకల్ హాలిడే కానీ ఎటువంటి డిస్క్రిషనరీ హాలిడే కానీ ఎటువంటి హాలిడేస్ ప్రకటించకూడదు హెడ్ మాస్టర్. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఏ రకమైన లీవులు మంజూరు చేయకూడదు. అంటే స్కూలు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ కాకూడదు. స్కూల్లో ఉన్న టీచర్స్కు ఎవరికి కూడా ఎటువంటి లీవు మనం మంజూరు చేయకూడదు. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే ఆ రోజున శాంపిల్ పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 100% హాజరయ్యేటట్టు చూడాలి. ఇది ఎవరి బాధ్యత? ఆ స్కూల్ హెచ్ఎం బాధ్యత, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారి బాధ్యత. కాబట్టి ఆ శాంపిల్ స్కూల్లో తప్పనిసరిగా ఉపాధ్యాయులు 100% ఉండాలి, స్టూడెంట్స్ 100% హాజరు శాతం ఉండాలి. ఇది ఆ హెచ్ఎం మాత్రమే, ఆ ప్రధానోపాధ్యాయుడి యొక్క బాధ్యత మాత్రమే. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రోజు మాత్రం. స్టార్ట్. ఇక అత్యంత ముఖ్యమైన మార్గదర్శకం ఏంటంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు, ఆ యొక్క స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులు అంటే 6వ తరగతి 9వ తరగతి, ఇక ప్రైమరీ స్కూల్ అయితే 3వ తరగతి, ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలి. ఎలా రెడీగా ఉండాలి? మనము ఆ విద్యార్థి యొక్క వయసు, ఎత్తు అడుగులలో, ఫీట్, ఆ తర్వాత బరువు కేజీలలో, సామాజిక వర్గము, తర్వాత జెండరు, తర్వాత వచ్చేసేసి సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇదంటే ఏంటంటే ఎన్ని ఐటమ్స్ ఉండాలి? నేమ్ ఉండాలి, వయసు ఉండాలి, ఎత్తు ఉండాలి, బరువు వివరాలు ఉండాలి, తర్వాత సామాజిక వర్గం వివరాలు ఉండాలి, తర్వాత జెండర్ వివరాలు ఉండాలి, తర్వాత ఆ అబ్బాయి సిడబ్ల్యూఎస్ఎన్కి చెందినవాడా లేదా అనే జాబితా. అంటే దాదాపుగా 6 ఐటమ్స్ ఒక షీట్ లాగా చేసుకొని ఒక జాబితాగా రాసుకొని
మనం రెడీగా ఉండాలి. అది హెడ్ మాస్టర్ యొక్క బాధ్యత. ఈ 6 ఐటమ్స్ అంటే 6 వివరాలు, ఒక విద్యార్థి పేరు రాసినామంటే 6 వివరాలు ఉండాలి. వాడు ఎత్తు ఎంత, వాడు బరువు ఎంత, సామాజిక వర్గం ఏంటి, ఆ తర్వాత వచ్చి వాడు బాలుడా బాలికనా, ఆ తర్వాత వచ్చి మనకు లాస్ట్లో ఒకవేళ అబ్బాయి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో ఉన్నాడా అని వివరాలు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనము హడావుడిగా చేస్తే కుదరదు అనమాట. ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఇంకా 2 రోజులు ఉన్నాయి టైము. ఇప్పటి వరకు చేసేసుకొని ఉండొచ్చు. ఎప్పుడో వచ్చింది ఇది ఇన్స్ట్రక్షన్స్. ఈ యొక్క 6 ఐటమ్స్ ఒక లిస్ట్ తయారు చేసుకోండి. రేపుంది, ఎల్లుండింది, 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. రెడీగా చేసి పెట్టుకుంటే ఏ స్కూల్ శాంపిల్ స్కూల్గా వస్తుందో మనకు తెలియదు. అప్పుడు హడావుడి పెట్టేదానికన్నా ప్రతి ఒక్కరు ఒక లిస్ట్ తయారు చేసుకున్నారంటే పూర్తి వివరాలు వాళ్ళ చేతిలో ఉన్నట్టే కదా. ఆ జాబితాను మనము మన స్కూల్కి వచ్చే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కు మనం సమర్పించాలి. నెక్స్ట్ వచ్చి మీడియం. ఎన్సీఆర్టీ వారు ఇచ్చిన మీడియం ప్రకారమే టెస్ట్ నిర్వహించబడుతుంది. ఏ మీడియంలో పేపర్స్ వచ్చినాయంటే ఆ మీడియంలోనే మనం టెస్ట్ నిర్వహించాలన్నమాట. అయితే ఒకవేళ మీడియంలో ఇన్స్ట్రక్షన్స్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినాయి, పిల్లవాడికి అర్థం కాలేదు, మరి పిల్లవాడికి చెప్పాలి కదా. అది ఏ టీచరు పోకూడదు, ఎవరు పోకూడదు. అది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మాత్రమే వెళ్ళి ఎక్కడైతే భాషలో తర్జుమా చేయడంలో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ తర్జుమా చేసి ఆ పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కే ఉంది. వేరే వాళ్ళు విద్యార్థి దగ్గరికి వెళ్ళకూడదు. ఇక డైరెక్టర్ గారు చెప్పిన 9వ మార్గదర్శకం ఏంటంటే ఓఎంఆర్ షీట్ పైన బుక్లెట్ కోడ్. గుర్తుపెట్టుకోండి, ఓఎంఆర్ షీట్ పైన ఒక బుక్లెట్ కోడ్ వస్తుంది. ఆ బుక్లెట్ కోడ్లో ఉన్న సంఖ్య, క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ కోడ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ సంఖ్య ఈ 2 ఒకటిగా ఉండాలి. ఓఎంఆర్ షీట్ పైన ఉన్న బుక్లెట్ సంఖ్య, క్వశ్చన్ పేపర్ పైన ఉన్న బుక్లెట్ సంఖ్య, ఇవి 2 ఒకటిగా ఉండాలి. ఎప్పుడైతే తేడా వస్తుందో రిజల్ట్స్ తారుమారవుతాయి. కాబట్టి అవి 2 పోల్చి చూసుకొని అవి 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది మనం తెలుసుకోవాలి. ఇది ఎవరి బాధ్యత అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ బాధ్యతే. మనం ఏం దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఇవన్నీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మనకు వస్తారు, వారే మొత్తం చూసుకుంటారు. నెక్స్ట్ 10వ పాయింట్ ఏంటంటే అది రేర్గా సంభవిస్తుంటుంది. ఇప్పుడు శాంపిల్ స్కూల్స్ ఉంటాయి, ర్యాండమ్గా సెలెక్ట్ చేసేస్తారు. కానీ కొన్ని స్కూల్స్లో యూడైస్ ప్రకారము 5 కన్నా తక్కువ నమోదు ఉంటుంది అన్నమాట. 5 కన్నా తక్కువ ఎన్రోల్మెంట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? మరి 5 కన్నా తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే నిర్వహింపబడదు. మరి నిర్వహించబడకపోతే ఏం చేయాలంటే ఇతను ఈ అబ్జర్వర్తో సహా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఆ పాఠశాలకు వెళ్ళి, అంటే ఆ పాఠశాలకి ఎవరైతే కేటాయించారో ఆ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అబ్జర్వర్తో సహా వెళ్ళి అదే విషయాన్ని తన యొక్క ఫీల్డ్ నోట్స్లో రాసేసేయాలి. ఈ విధంగా 5 కన్నా తక్కువ ఉందండి, అందువల్ల మేము పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 జరపలేకపోతున్నాము అని రాసి అతని సంతకము, అబ్జర్వర్ గారి సంతకము తీసుకొనేసి దాన్ని క్లోజ్ చేయడమే. ఒకవేళ సెలెక్ట్ అయిన శాంపిల్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్ ఎక్కడైనా రాష్ట్రంలో ఏదన్నా 1-2 కేసులు ఉండొచ్చు. సెలెక్ట్ అయిన స్కూల్ మెర్జ్ కావడమో లేకపోతే షిఫ్ట్ కావడమో లేని పరిస్థితుల్లో క్లోజ్ కావడమో జరిగింది అనుకోండి. అప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటరు, ఆ తర్వాత సిబిఎస్ఈ ఒక డిక్లరేషన్ ఇస్తామన్నమాట. ఈ విధంగా శాంపిల్ స్కూల్గా సెలెక్ట్ అయిందిలేండి, కానీ అది షిఫ్ట్ అయింది, అది క్లోజ్ అయింది అని చెప్పేసి ఆ డిఎల్సి గారు సిబిఎస్ఈ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఒక చిన్న డిక్లరేషన్ ఇచ్చేస్తాడనమాట. సో ఇవి ఈ 11 మార్గదర్శకాలు మన డైరెక్టర్ గారు ఇచ్చారు. ఆ మార్గదర్శకాలను మనము అవలంబించినట్లయితే ఒకవేళ మనకు శాంపిల్ స్కూల్గా మన స్కూలే వచ్చిందనుకోండి, మనం చక్కగా ఆ మార్గదర్శకాలతో మంచి స్మూత్గా మనము ఈ యొక్క సర్వేని మనం కొనసాగించగలం. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.